అన్ని పార్టీలలో సీట్ల పంచాదులు ఒడిచినాయి. టికెట్ రాలేదని లీడర్లు లొల్లులు చేసిర్రు. పార్టీలు మారిర్రు, మరలబడ్డరు, తిట్టిపోసిర్రు. అట్లా ఇక ఆఖరికి సల్లబడ్డోళ్ళు సల్లబడ్డరు. ఇంతమంది ఇప్పటికీ కిరికిరి పెడతనే ఉన్నారు. అందరేమో కానీ పార్టీ వాళ్ళు గిట్లా చేస్తారని అనుకోలేదు, ఏమంత అన్యాయం చేసినాం, ఎందుకింత చిన్న చూపు చూస్తుర్రు అన్నట్టు మస్తు బాధపడుతున్నాడు మోత్కుపల్లి సారు. ఇగో చూడుర్రి మీరే. ఇది న్యాయమేనా? అవతల పార్టీలు రెండు ఇస్తే నువ్వు ఒక్కటి కూడా ఇయ్యవా? ఒక్కటి 80 లక్షల మందికి ఒక్క సీటుకు మాకు అర్హత లేదా? ఒక్క సీటు మాకు ఇయ్యరా అండి ముఖ్యమంత్రి గారు? రోజు రోజుకు ఇంగింత గొంతు పెంచుతున్నాడే గాని వెనకకైతే తగ్గుతలేడు మోత్కుపల్లి సారు. 80 లక్షల మంది ఉన్నాం, టికెట్ ఇయ్యనికే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు దొరుకుతలేరా అని సొంత పార్టీని ముఖ్యమంత్రినే గట్టిగా గద్దించినట్టు అడిగిండు. ఒక్కొక్క ఇంట్లో ఒక్క కుటుంబానికి రెండు సీట్లు అసెంబ్లీ సీట్లు ఏమైనా ఉందా? ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు కూడా చేయలే ఆ పని. ఒక కుటుంబానికి 2 సీట్లు ఏందండి? నాన్ సెన్స్. ఇలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు. ఒక్కో ఇంట్లో రెండు సీట్లు ఎనికే వస్తున్నది గాని మాదిగ బిడ్డలకు ఒక్క సీటు ఎనికే మనసొత్తలేదా చెయ్యి పార్టీ వాళ్ళకు అని బాధపడ్డాడు సారు. అవుగాని మళ్ళోసారి సొంత పార్టీ వాళ్ళనే సాపిస్తున్నాడంటే సారు మళ్ళీ ఏమన్నా పక్క చూపులు చూస్తాండా ఏంది అనుకునేరు. ఇక చూడరు ఏమన్నాడో. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, నేను వేరే పార్టీకి మారటం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, ఇది గమనించాలి. తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పాలి అన్నట్టే ఉన్నది సారు ముచ్చట చూస్తుంటే. అంతేకాదు చెయ్యి పార్టీలో ఉన్నా అని చెప్పుకుంటేనే పార్టీ పెబ్బను తప్పు వాడుతాండు. రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం, నీకు లాగుడో వ్యక్త, నీకు గోషుడో వ్యక్త, ఎప్పుడు గోషికానే ఉంటావా? నీ స్థాయిని పెంచినాం కదా. ఆఖరికి కడుపులున్న ముచ్చటగా అక్కిండు సారు. నేను అంటున్నా కదా, నీకంటే కేసీఆర్ నయమని పరిస్థితి వస్తుంది. 3 రోజులనే పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు లేదు, దళిత బంధు లేదు, అదేది రైతు బంధు లేదు, తులం బంగారం లేదు, 2500 మహాలక్ష్మి అంట. ఏ లక్ష్మి లేదు పేదోడికి. గిట్ల నడిచిందిగా మోత్కుపల్లి సారు ముచ్చట. చెయ్యి పార్టీలనే ఉండి చెయ్యి పార్టీ వాళ్ళనే గట్టిగా అరుచుకున్నాడు. మరిగా ఏమైతుందో చూడాలి.